హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా మేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్ చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే గనక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందని అంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి. దీన్ని ఏం చేస్తా ఉన్నారు? ఆ ఎథిలీన్ గ్లైకాల్ ఇప్పుడు నిజంగా ఫ్రీజర్లో పెట్టారు. పెట్టినప్పుడు ఒక 50 లీటర్ల పాలలో ఎంత ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాయిజన్ అవుతుందండి? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ అనేది నేను నెట్లో చూస్తే అది బ్లూ కలర్లో ఉంటుందంట. కలర్ మారదండి, పాలు తెల్లగా ఉంటాయి. మరి అంత పాయిజన్ వచ్చి కలిసిందని అన్నప్పుడు ఆ కలర్ మారదండి? నిజంగా ఎంత కుక్డప్ స్టోరీ అంటే నిన్న పాల కేంద్రం అతన్ని ఆ గణేష్ అనే వ్యక్తిని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ తాలూకా వ్యక్తి అతను అంటే ఇది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమము అడల్ట్రేషన్ జరగలేదు. దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాక్సిడెంటల్గా అందులో మిక్స్ అయ్యింది. సో దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంకి ఏ రకమైన బాధ్యత లేదు అనే కార్యక్రమమే కదా ఈ ప్రభుత్వం చేసేది. అంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మనం చూస్తే సాక్షాత్తు పుష్కరాల్లో 28 మంది చనిపోతే 29 మంది చనిపోతే దాన్ని భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల చనిపోయారనే రిపోర్ట్ ఇప్పించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజీలు బయట పెట్టండి. ఆ ఘటన జరిగిన గంట వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారే నాకు తెలిసి సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫుటేజీలు తీసుకున్న సందర్భం ఉంది. అంటే వీళ్ళని ఏదో రకంగా దాన్ని ఏవైతే సాక్ష్యాలు ఉంటాయో దాన్ని ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా మార్చే కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఆ గణేష్ అనే వ్యక్తి ఆయన కూడా తాగాడట పాలు. ఆయన పాలు తాగి ఆయన క్రియేటిన్ లెవెల్స్ పెరిగినాయి, హాస్పిటల్లో జాయిన్. అసలు నిజంగానే ఆయన పాలు తాగితే మరి వీళ్ళతో పాటు హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వాలి కదండి. అంటే దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అంటే ఇది ఒక ప్రమాదం జరిగింది. ఒకవేళ నిజంగానే కనుక అతను యూరియాయో లేకపోతే ఫార్మిలిన్నో కలిపితే అతను ఎందుకు తాగుతాడు? ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిందనే ఒక చిత్రీకరణే కదా మీరు చేసేది. నిజంగా 50 లీటర్ల పాల్లో ఎంత మిశ్రమము ఈ ఎథిలీన్ గ్లైకాల్ కలిసింది. గ్లైకాల్ కలిస్తే మనుషులు చచ్చిపోయే స్టేజ్కి అంత పాయిజన్ ఏ రకంగా అవుతుంది? దాని కలర్ మారదా? అంటే ఈ రకమైన కుక్డప్ స్టోరీస్ తెలుగుదేశం అనుకూల మీడియాలో వాళ్ళు వండి వార్చుతూ ఉన్నారు. అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఘటనలు జరిగినాయి? ప్రతి హాస్టల్స్లో కూడా ఏదో ఒక ఘటన జరుగుతూ ఉంటుంది. నిన్నటికి నిన్న శ్రీకాకుళం టౌన్లో
మరి డయేరియా వచ్చి ఒక ఆయన చనిపోయాడు. సుమారుగా 64 మంది అనుకుంటా, 64 మంది అస్వస్థతకి గురైన సందర్భం. అంటే ఇవాళ ఏదో వీళ్ళు తెలుగుదేశం పార్టీ అంటా ఉంటున్నారు మేము రాజకీయాలు చేస్తామన్నారు. అసలు రాజకీయాలు ఎవరైనా చేస్తారనండి? ఇవాళ వీళ్ళకి అందరికీ కూడా సదుపాయాలు కల్పించడానికి కారణమే మేమయ్యాము. మీరు అప్పటికప్పుడు మేఘాల మీద అసెంబ్లీలో 10 లక్షల రూపాయల ప్రకటనకు కారణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ తూతూ మంత్రం కిందన హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన వేటు. నేను అడుగుతా ఉన్నా, అసలు నీకు సదుపాయాలు లేనప్పుడు ఆ సూపరింటెండెంట్ మటుకు ఏం చేస్తాడు అక్కడ? మీకు ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా గవర్నమెంట్ హాస్పిటల్లో? ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నాడా? ఒక కార్డియాక్ సంబంధించి సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారా? అసలు ఎవరున్నారు? అసలు మీకు ఎక్విప్మెంట్ ఏముంది హాస్పిటల్లో? నిజంగా ఆ మహిళ కనకరత్నం అనే మహిళని ఎక్కడి నుంచి కాకినాడ పంపించారు. మరి ఇంత దారిలో గంటన్నర పడుతుంది కదండి. మరి ప్రాణాలు కోల్పోరానండి? ఒక ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఇక్కడ ఉన్న పేషెంట్లు కాకినాడ పంపించడం, మళ్ళీ ఇక్కడికి రాజమండ్రి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించడం, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు కూడా పేషెంట్ తాలూకోళ్ళు కట్టుకోవడం. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇది కాక మెడికల్ కాలేజీలు అండి. నిజంగా జగనన్న ఉంటే ఈ పాటికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కంప్లీట్ అయ్యి ఉండేది. అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి సూపర్ స్పెషలిస్టులు అక్కడే ఉండేవారు. వివిధ హాస్పిటల్స్ నుంచి కూడా సూపర్ స్పెషలిస్టులు ఇక్కడికి విజిటింగ్ కూడా వచ్చేవారు. అసలు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేశారండి? వీళ్ళు ప్రైవేటైజ్ అన్నారు. అక్కడేమో మెగా ఇంజనీరింగ్ వాళ్ళేమో మొత్తానికి ఆపేశారు వర్క్. హాస్పిటల్ వర్క్ ప్రారంభం కాల. నాకు తెలిసి 250 కోట్ల పైచీలకు వర్క్ వాళ్ళు వదిలేశారు. నిజంగా జగనన్న ఉంటే ఈ పాటికి హాస్పిటల్ కంప్లీట్ అయిపోయేది. మరి ఈ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకు అంది ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత అన్యాయం చేస్తూ ఆ పాలోడు తప్పు చేస్తే మాకేం సంబంధం అని అంటున్నారు. అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉండదండి? అసలు మొన్న రాజమండ్రిలో మొత్తము అన్ని రెస్టారెంట్స్, హోటల్స్, బేకరీస్ ఈ అన్నిటిపైన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తనిఖీలు చేశారు. మరి తనిఖీలు చేసినప్పుడు ఇన్ని 100 కేజీల మాంసాలు, ఆహారాలు పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి అని గుర్తించినప్పుడు వాళ్ళపైన తూతూ మంత్రంగా ఏవో ఫైన్లు వేసి సరిపెట్టేస్తారా? అసలు ఏ రెస్టారెంట్లను సీజ్ చేశారు? ఫుడ్ పాయిజన్ అవుతుందని తెలీదా? మరి ఆ ఘటన జరిగి వారం 10 రోజులు కాల మళ్ళీ వెంటనే ఈ కల్తీ పాలు తాగి ఇంతమంది చనిపోయి, ఇంతమంది హాస్పిటల్స్ లో ఉండి, ఎంతమందికి వాళ్ళు డయాలసిస్ జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, చిన్నారులు పాపం ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని వీళ్ళని అడుగుతా ఉన్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారంట 10 లక్షలు ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్న తోటి శాసనసభ్యులు అందరూ కూడా బల్లలు కొడతా ఉన్నారు. ఇలా బల్లలను కొడతా ఉన్నారు. అది సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు కట్టిన ప్రాణానికి విలువ 10 లక్షలు కట్టిన దానికి మీరు బల్లలు కొడతా ఉన్నారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఆయన నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోనే కల్తీ పాలు తయారు చేసిన ఘటన బయటపడింది. మీరు ఆ రోజే గనక యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. అంటే ప్రభుత్వానికి నియంత్రణ ఉండదా అండి? నాకు తెలిసి రోజుకి 200 లక్షల లీటర్ల పాలు ఆంధ్రప్రదేశ్లో వాడకం జరుగుతోంది. మరి ఇంతమంది తీసుకొచ్చి పాలవాళ్ళు వేస్తా ఉన్నారు. దీనిపైన ఏ రకమైన కంట్రోల్ ఉంది గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నా.